హాయ్ గైస్. ఎన్టీఆర్ దేవర ఓపెన్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా లేదా? రిలీజ్ ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది? సెకండ్ ట్రైలర్ కోసం అభిమానులు ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు. నైజాంలో ప్రజెంట్ ఉన్న హైప్ దృష్ట్యా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎందుకు తగ్గింది? ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మీద హైప్ అయితే నెక్స్ట్ రేంజ్లో క్రియేట్ అయింది. మరి ముఖ్యంగా ఓవర్సీస్లో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేవర గురించి అయితే అభిమానులు ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు. ట్రైలర్ వచ్చినప్పుడు ఎవరైతే ట్రోల్ చేసి వ్యతిరేకంగా మాట్లాడారో ప్రజెంట్ దేవర మ్యానియాలో కొట్టుకపోయి సెప్టెంబర్ 27వ తారీఖు కోసం దేవర మూవీ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. అన్నంత స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యి దేవర మ్యానియా అనేది నెగిటివిటీని తొక్కి పడేసి పాజిటివ్గా మారింది. అలాంటి హైప్ అయితే క్రియేట్ అయింది. గతంలో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రలో ఉంటుంది, సీడెడ్లో ఉంటుంది, నైజాంలో ఉంటుంది అని పలు వార్తలు అయితే వచ్చినాయి. కానీ పోలీస్ డిపార్ట్మెంటు ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఓపెన్ ప్లేస్లో అనుమతి ఇవ్వట్లేదు. ఎన్టీఆర్కున్న ప్రజెంట్ క్రేజ్ కానీ, మాస్ ఫాలోయింగ్ కానీ, మాస్ చరిస్మా కానీ ఓపెన్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చే అభిమానులను కంట్రోల్ చేయడం ఎవ్వరి తరం కాదు. గతంలోనే చూసాం, జైలవకుశ కానీ, నానక్ ప్రేమతో కానీ, టెంపర్ బాద్షా అప్పుడు కానీ అభిమానులు బాగా క్రౌడ్ ఎక్కువయ్యి తొక్కులాటలో చనిపోవడం జరిగింది. ఎన్టీఆర్ కూడా కొద్దిగా బాధనే ఈ వార్త. కానీ ప్రీ రిలీజ్ ఓపెన్ గ్రౌండ్లో ఎక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదంట పోలీస్ డిపార్ట్మెంటు. ఎన్టీఆర్ లాంటి స్థాయి ప్రజెంట్ ఇలాంటి మూవీకి ఓపెన్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. రేపు అఫీషియల్ స్టేట్మెంట్ రాబోతుంది. హైదరాబాద్ నోవోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. దేవర నోవోటలోనే శిల్పకళా వేదిక, ఎన్ కన్వెన్షన్ అనేది 10% వరకే, 90% నోవోటల్ హైటెక్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ దేవర ఉండబోతుంది. రేపు అఫీషియల్ స్టేట్మెంట్ రాబోతుందనే వార్త బలంగా వినపడుతుంది. ఇంకా అభిమానులు ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నది రిలీజ్ ట్రైలర్. సెకండ్ ట్రైలర్ కోసం అయితే చాలా ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ కొరటాల శివ ట్రైలర్ కట్ చేసి తిరుపతి తిరుమల దర్శనానికి వెళ్ళాడు. 1 నిమిషం 2 సెకండ్ల పాటు రిలీజ్ ట్రైలర్ ఉండబోతుందంట. కటింగ్ కూడా అయిపోయింది. ఫుల్ మాస్ మిల్స్ లాగా ఉండబోతుంది. ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, ఓన్లీ ఎమోషన్, యాక్షన్. 1 నిమిషం 2 సెకండ్ల పాటు పవర్ఫుల్గా కట్ చేశాడంట కొరటాల శివ. మండే రోజా ట్యూస్డే రోజా ట్రైలర్ రాబోతుంది. ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత దేవర మ్యానియా, దేవర కోసం ప్రతి ఒక్కరు ఫస్ట్ అయితే దేవర చూడాలి, సినిమా ఎలా ఉందో తర్వాత అన్నంత స్థాయిలో ఆ ట్రైలర్ ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉన్నట్టు బలంగా వినపడుతుంది. వెయిటింగ్ రిలీజ్ సెకండ్ ట్రైలర్ కోసం అయితే. ఇక నైజాంలో ప్రజెంట్ దేవరకున్న హైపు మామూలు హైపు కాదు, త్రిబుల్ రేంజ్లో ఉంది. త్రిబుల్ నైజాంలో 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రజెంట్ దేవర జస్ట్ 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు సినిమాలో టాప్ బిజినెస్ పరంగా టాప్ 4 స్థానంలో ఉంది. త్రిబుల్ సలార్, కల్కి తర్వాత టాప్ 4th స్థానంలో ఉంది ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా. కల్కి మూవీ 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది, 70 కోట్లు త్రిబుల్ తర్వాత సలారు 55 కోట్ల దాకా చేసింది, టాప్ 4th స్థానంలో ఉంది. కానీ ప్రజెంట్ దీనికి ఉన్న క్రేజ్ ఆల్మోస్ట్ 55 నుంచి 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పక్కా అంటున్నారు. కానీ నైజాంలో డీల్ ఓకే అయింది, ఇప్పుడు కాదు. కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినప్పుడు ఇలాంటి హైప్, ఇలాంటి ఊపు అయితే లేదు. దాదాపు 6 నెలల క్రితమే తెలంగాణలో ప్రీ రిలీజ్ బిజినెస్ ఓకే అయిపోయింది. అందుకే 45 కోట్లు. నాకు తెలిసి డే వన్ ఆల్మోస్ట్ 22-23 కోట్ల షేర్ దాకా తీసుకొస్తుంది నైజాంలో. 45 కోట్ల ప్రీ రిలీజ్ అనేది జస్ట్ వీకెండ్ లోపే అయిపోతుంది. భారీ స్థాయిలో పాజిటివ్ టాక్ వస్తే నైజాంలో మాత్రం విశ్వరూపమే దేవర మ్యాని అనేది స్పష్టంగా కానరాబోతుంది. ఇక వరల్డ్ వైడ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనేది క్లియర్, స్పష్టంగా ఎక్కడ అఫీషియల్గా రాలేదు. కొందరు ఇష్టం వచ్చినట్టు నైజాంలో ఇంత, సీడెడ్లో ఇంత, హిందీ మార్కెట్ ఇంతే అని రకరకాలుగా వస్తున్నాయి. కానీ స్పష్టంగా అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఎక్కడ రాలేదు. నైజాం మాత్రం అఫీషియల్గా 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అది కూడా తెలుగు సినిమా టాప్ 4th బిజినెస్ ఇది. ప్రజెంట్ టైప్లో అయితే ఇది ఏమాత్రం దేవరకు సెట్ కాదు, ఇంకా పెరగాల్సిందే. వెయిటింగ్ రిలీజ్ ట్రైలర్ ఎలా ఉండబోతుంది టాక్ కోసం అయితే అభిమానులే కాదు, యావత్ సినిమా లోకం వెయిటింగ్ చేస్తుంది. దేవర ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ 27వ తారీఖు నాడని.
ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓన్లీ నోవోటల్ హైదరాబాద్లోనే అతి త్వరలోనే స్టేట్మెంట్ రాబోతుంది, రేపే రాబోతుంది. కొందరు వ్యతిరేకులు, నెగిటివిటీ ప్రచారగాళ్ళందరూ మార్నింగ్ ఎన్టీఆర్ అన్న ఒక్కసారి పంచకట్టు ఆ పోస్టర్ చూసిన తర్వాత కటౌట్ చూసి తోక ముడిచారు. చాలామంది నెగిటివిటీ మాట్లాడాలంటే భయపడే స్థాయిలో దేవర ఒక్కొక్క పోస్టర్ అలాంటి భయాన్ని పుట్టిస్తుంది. ప్రజెంట్ అయితే వెయిటింగ్ 27